ఎన్నికల్లో కూటమిని గెలిపించిన సూపర్ సిక్స్ హామీల అమలు ప్రక్రియ నత్తనడక నడుస్తోంది. వాటితో పాటు లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాల్సి ఉంది. 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నది ప్రధానమైన హామీగా చెప్పుకోవాలి. నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నది కూడా ఒక కీలక హామీనే అవుతుంది. ఇప్పటికే చాలా మంది నిరుద్యోగ వృత్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 6 హామీలకు సంబంధించిన దాంట్లో ఎక్కడా కూడా అమలు చేయకపోవడం వల్ల మహిళలు, కింది స్థాయి వర్గాలు పెద్ద ఎత్తున చర్చించుకుంటా ఉన్నారు. ఎలా కరెంటుకు సంబంధించి కానీ, ఆస్తి పన్ను కానీ, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి కానీ ఎక్కడా కూడా ఆశాజనకంగా హామీలు అమలు చేసినట్లు కనబడట్లేదు. 24 ఎన్నికల ముందు టీడీపీ స్పష్టమైన హామీ ఇచ్చింది. సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి బంధనం కింద ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే ఒక్కొక్కరికి 15,000 జమ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ క్రమంలో 70,81,699 మంది విద్యార్థులు తల్లికి వందనం కార్యక్రమానికి అర్హత సాధించారు. మొత్తంగా వారికి 10,622 కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. ఇంటిలో ఎంతమంది ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 1,100 అని చెప్పారు. 18,000 రూపాయలు ఆసరా ఇస్తామన్నారు, ఏది ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళు టీవీలకి పరిమితమే అయ్యారు. కానీ ఎక్కడ కానీ కూటమి అధికారంలోకి వచ్చినాక ఎక్కడ కానీ సూపర్ సిక్స్ పథకాలు అమలు కాలేదు. సూపర్ సిక్స్ లో భాగంగానే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా 20,000 రూపాయలు 6 సూపర్ సిక్స్ అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి 6 సూపర్ సిక్స్ అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం.